అందరికీ నమస్కారం. గత రాత్రి 11:30 మదనపల్లి ఆర్టీ ఆఫీస్లో ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది. కావాలని ఇన్సిడెంట్ అనే చెప్పారు, యాక్సిడెంట్ అని వాళ్ళ. ఎందుకంటే 3 గంటలుగా ఇప్పుడు మొత్తం సీన్ పరిశీలించినాక అది యాక్సిడెంట్గా మాకు ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక విచారంలో అది యాక్సిడెంట్ అనిపించట్లేదు. అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నా. రాత్రి ఫైర్ ఇన్సిడెంట్ అవడం, ఆ తర్వాత అక్కడ రాత్రి ఒకటే వాచ్మన్ అంటే విఆర్ఏ ఒక ఆయన ఉన్నాడు, రమణయ్య గారు. ఆయన ఒక్కడే ఉండి ఆయన ఇమీడియట్గా ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్కి చెప్పడం, డిప్యూటీ తహసీల్దార్కి చెప్పడం, ఆ డిప్యూటీ తహసీల్దార్ గారు ఆర్డీఓ గారికి ఇన్ఫార్మ్ చేయడం, అదేవిధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తెలిసి డిఎఫ్ఓ వాళ్ళు రావటం జరిగింది. అంటే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయితే ఇన్సిడెంట్ తెలిసినాక ఇక్కడికి ప్రస్తుతం అంటే నిన్నటి వరకు పనిచేస్తున్న ఆర్డీఓ హరిప్రసాద్ గారు రావడం జరిగింది. కానీ ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఏమీ ఇన్ఫార్మ్ చేయలేదు. ఒకటి. తర్వాత ఫైర్ ఎక్కడైతే వచ్చిందో, ఫైర్ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ సంబంధించి 22A సెక్షన్ ప్రకారం కొన్ని ల్యాండ్స్ని ఎగ్జామ్షన్ ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్లో జరిగింది. అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ క్రిటికల్ సెక్షన్. అది ఆర్డీఓ ఆఫీస్లో చాలా క్రిటికల్ సెక్షన్. అంటే ఎక్కువ అవకతవకలు జరిగే అవకాశం ఉన్నటువంటి సెక్షన్ అది. అంటే పొరపాటు జరిగే అవకాశం ఉన్నది, ఫేవరెటిజం చూసే అవకాశం ఉన్న సెక్షన్లో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం ఇది ప్రత్యేకంగా కొంత అనుమానాలకి తావిస్తూ ఉన్నది. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ ఖాళీ ఉన్నాయి. అది ఎటు నుంచి ఫైర్ వచ్చిందని చెప్పి చూడటం జరిగింది. పక్కనే సబ్స్టేషన్ ఉండటం వలన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో అంటే సదరన్ పవర్ డిస్కమ్ వాళ్ళతో అయితేనేమి, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్తో కూడాను విచారించడం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం బయట నుంచి లోపలికి వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం కనపడలేదు అని. అంటే పక్కనే సబ్స్టేషన్ ఉంది కాబట్టి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అదేవిధంగా కొద్ది రోజులుగా ఫ్లక్చుయేషన్ లేదన్న విషయం కూడా వీళ్ళు గమనించారు. అంటే రికార్డ్స్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ రికార్డు ప్రకారం వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అనడానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి, దాదాపు కనపట్లేదు. బయట నుంచి అయితే అసలు అవకాశం లేదు. సరే, ఇంటర్నల్గా ఏమైనా అయ్యే అవకాశం ఉందా చూస్తే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాథమికంగా అది కూడా జరిగినట్టుగా అనిపించట్లేదు. అంటే లోపల జరిగినట్టుగా అనిపించట్లేదు ప్రస్తుతానికి. ఇది విచారణ చాలా జరగవలసి ఉన్నది. ప్రస్తుతం ప్రాథమికంగా తెలిసిన విషయం ప్రకారం అనేక అనుమానాలకు తావొస్తున్నది. ఇకపోతే ఆర్డీఓ గారికి రాత్రి తెలిసినప్పటికీ ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పబోవటం, తర్వాత రాత్రి 2 గంటలకు ఇన్స్పెక్టర్ సీన్కి వచ్చి చూసి వాళ్ళ డిఎస్పీకి కానీ ఎస్పీకి కానీ చెప్పకపోవటం, ఇవి కూడా అనుమానాలు తావిస్తూ ఉన్నది. నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి 10:30 వరకు కొద్దిమంది పనిచేశారు ఇక్కడ. అది కూడా ఎందుకు పనిచేశారు, ఆ సెక్షన్లో ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించవలసి ఉంది. ఎందుకంటే 22A సెక్షన్ ప్రకారం ప్రొహిబిటెడ్ లిస్టులోంచి కొంత ల్యాండ్ని బయట తీసేయడానికి జరుగుతున్న ప్రయత్నంలాగా అనిపిస్తున్నది. ఇవన్నీ కాకుండా 2-3 ప్రత్యేకంగా మాకు అనుమానాలు వస్తున్న విషయం ఏంటంటే, ఆర్డీఓ ఆఫీస్లో ఒక కిటికీ, ఒక విండో బయట అగ్గిపుల్లలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ స్టిక్స్ ఫ్రెష్గా ఉన్నాయి. అది ఎప్పుడో 1 నెల క్రితం 2 నెలల క్రితం పడిపోయేది కాదు, ఫ్రెష్గా ఉన్నటువంటి మ్యాచ్ స్టిక్స్ కనిపిస్తున్నాయి. అది కాకుండా కొంచెం దూరంలో ఆర్డీఓ ఆఫీస్ ప్రెమిసెస్లోనే కొంచెం దూరంలో, అంటే కాలిపోతే బయట ఇసిరేస్తే అక్కడే పడి ఉంటాయి ఫైల్స్, కానీ కొంత దూరంలో అంటే సుమారుగా ఒక 50 అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతూ ఉన్నాయి. వాటిలో ఒక ఫైల్ నేను చూశాను. దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ వచ్చి బయటికి తీయడానికి అనుమతి వరుసగా కోరుతున్నాము అన్న ఫైల్ కాలుతుంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అగ్గిపుల్లలు కనిపించడం అయితేనేమి, ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాలుతూ ఉండటం అయితేనేమి ఇవన్నీ చూసాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి
అనిపిస్తూ ఉన్నది. అట్లానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఫారెన్సిక్ లెబొరేటరీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కూడాను బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు, లోపల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండే ఇన్సులేషన్ అంటారు లేదా ఎనామిల్ అంటారు, అది కాలిపోయింది కానీ లోపల వైర్ అంతా కాలిపోయింది. నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోతుంది, అది కాలేదని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేమి చిన్నటువంటి ఆధారాలు మూసేయాలని, సాక్ష్యాలు తారుమారు చేయడానికి కొన్ని ప్రయత్నాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇది మన దృష్టికి వచ్చింది. ఈ మధ్యన విజయవాడలో కరకట్ట మీద కొన్ని ఫైల్స్ కాలబెట్టారు, దాని మీద కూడా దర్యాప్తు జరుగుతూ ఉన్నది. సో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, పోలీసు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. ఈ విషయంలో పబ్లిక్కి మేము చేసేటువంటి అప్పీల్ ఏమిటంటే దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. అది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ, జిల్లా ఎస్పీ ఆఫీస్కి కానీ, లేదా 112కి 112 నెంబర్ డైలాండ్ ఉండేది, దానికి చేసినా 112 చేసినా అక్కడికి వస్తుంది. మీరు దానికి కానీ ఫోన్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఎవరైతే చెప్పారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము. దయచేసి పబ్లిక్ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా దర్యాప్తు ఉంటుంది, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది ఏ పాత వాళ్ళు కానీ, కొత్త వాళ్ళు కానీ, ఇంకోళ్ళు కానీ, మంచి వాళ్ళు కానీ, చెడ్డవాళ్ళు కానీ, ఎవరైనా అనుకోండి, మీరు మంచివాళ్ళు అనుకుంటున్నాడు కానీ, చెడ్డవాళ్ళు అనుకుంటున్నారు, ఎవరైనా కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలేది లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా స్పష్టం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పబ్లిక్ కూడాను ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి తెలియచేయండి. ఈ సందర్భంగా మేము ఒక 10 టీమ్స్ ఫామ్ చేశాము. ఇక్కడ లోపల ఉన్న సీసీటీవీలు కూడాను, సీసీటీవీ కెమెరాలు కొద్ది రోజులు పనిచేయట్లేదు అన్నారు, కానీ బయట ఉన్నటువంటి కెమెరాలు అయితేనేమి చెక్ చేయడానికైతేనేమి, తర్వాత ఎవరినైతే మేము కొంతమంది అనుమానిస్తున్నామో వారిని ఇంటరాగేట్ చేయడానికి, తర్వాత ఈ ఫైల్స్ అన్నీ తీసుకొని పంచనామా మొత్తం స్క్రూటనైజ్ చేయడం, అదేవిధంగా కలెక్టర్ గారి సహాయంతో ఏ ఫైల్ ఏమిటి అన్న విషయం తెలుసుకోవడానికి వీటన్నిటి కూడాను ప్రస్తుతానికి ఒక 10 టీమ్స్ పెట్టాము. దానికి జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ గారిని చీఫ్ ఐఓ కింద పెట్టి ఆయన కింద అనేక మంది ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు పెట్టాము. బయట నుంచి కూడా కొంతమంది డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు తీసుకొస్తున్నాము, జిల్లా వాళ్ళు కాకుండా. వాళ్ళందరూ కూడాను ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. పరిస్థితిని బట్టి రేపేలుండలో అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఇక్కడ నాతో పాటు సిఐడి చీఫ్ కూడా ఉన్నారు, రవిశంకర్ అయినారు గారు. అవసరాన్ని బట్టి సిఐడికి ట్రాన్స్ఫర్ చేయాలా లేదన్న విషయం కూడా దాని గురించి పరిశీలించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంతమందిని అదుపులో తీసుకుంటారు? ఇంకా అదుపులో తీసుకుంటే పిలిచి విచారించాలి. అందులో మన వాళ్ళే స్టార్ట్ చేశాము, నాకు ఆ టీమ్స్ మాట్లాడుతున్నాయి. అదే ప్రతాప్ తేజాన్ని తీసుకున్నారు, అందరూ తెలుస్తుంది, అన్ని విషయాలు వస్తాయి బయటికి. ఎగ్జాక్ట్ అందుకే నేను మీకు చెప్పగలిగిన విషయాలన్నీ చెప్పేశాను. ప్రాథమిక విచారణలో చెప్పగలిగిన విషయాలు మాత్రం చెప్పాను. తీస్తే బయటకు వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ తీస్తే చూస్తూ ఉంటే ఆ సెక్షన్లో ఎందుకు జరిగింది నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఫైల్ ఎక్కడైనా కాలిపోతున్న ఫైల్ బయటికి చేసినప్పుడు కిటికీలో వచ్చి దగ్గరలో పడుతుంది. 50 అడుగుల దూరంలో వేరే హీప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, అవి కాలుతూ ఉన్నాయి. అది నేను వచ్చేటప్పటికి నిప్పు పెద్ద లేదు, కానీ మా ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చేటప్పటికి, ఫారెన్సిక్ సైన్స్ లెబొరేటరీ వాళ్ళ టీం వచ్చేటప్పటికి ఇంకా కాలుతూనే ఉంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది? అంత దూరం తీసుకెళ్ళి పడేయాల్సిన అవసరం లేదు. పడేస్తే దారి అంతా పడేయాలి కదా, కొన్ని ఎక్కడ పడాలి కదా, అలా కూడా దూరంగా తీసుకెళ్ళి పెట్టారు. ఇంకా కొన్ని ఉన్నాయి, బీర్ బాటిల్ అవన్నీ, అది పెద్ద విషయం కదా, అవన్నీ చూస్తాం. అవన్నీ ఎవరు చేస్తుంటారంటే మొత్తం తీస్తాం బయట. ఖచ్చితంగా తీసుకుంటామండి, ఖచ్చితంగా. అందుకే పేర్లు కూడా చెప్పా కదా, మా ఇన్స్పెక్టర్ ఎస్పీకి చెప్పలేదు, డిఎస్పీ చెప్పలేదు, ఆర్డీఓ గారు కలెక్టర్కి చెప్పలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే కొంచెం అనుమానంగా ఉంది, అలసత్వం కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఏం చేసినా పర్లేదేమోలే అనేటువంటి భావం ఎవరికైనా అధికారులకు ఉన్నట్లయితే మొత్తం తీస్తే బయటకు వస్తుంది కదా. అంటే మనం టక్కని ఇవాళ మనం కుట్ర అని చెప్పలేము, లేదా యాక్సిడెంట్ అని చెప్పి, యాక్సిడెంట్ కాదు అనిపిస్తుంది, ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికున్న ఆధారాలు యాక్సిడెంట్గా అనిపించట్లేదు. అది బయటకు వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే ఫారెన్సిక్ సైన్స్ టీము వచ్చింది, ఫారెన్సిక్ టీము వచ్చింది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. అదే మొత్తం మన జనరల్ ఇన్వెస్టిగేషన్ అంతా చేశాక అన్ని బయటకు వస్తుంది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంటే పొలంనేరు కావచ్చు, కుప్పం కావచ్చు, ఇవన్నీ అప్పుడు ఏర్పాటుకు ముందు ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మరి ఆ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి, పాత కుప్పం కావచ్చు, పొలంనేరు కావచ్చు. అదే ఆ వివరాలన్నీ తీస్తామండి, అన్ని వివరాలు వస్తాయండి. ఎందుకంటే నాకు పూర్తి వివరాలు తెలియదు. కలెక్టర్ గారు ఉన్నారు, కావాలని మీరు కలెక్టర్ గారు అన్నారు, కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కొన్ని ఫైల్స్ ఇక్కడే ఉన్నాయి, ఈ ఆఫీస్లో ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఇంతకుముందు ఏదో
మీరు చెప్తున్నారు కదా పేపర్లో కూడా ఎక్కడ వచ్చింది 982 ఎకరాల నుంచి కూడా వచ్చింది. అన్నీ ఉన్నాయి అన్నీ బయటకు వస్తాయి. అందుకే చెప్తుంది ఏమిటంటే రాగానే సీన్కి వచ్చేసి ఫలానా అని చెప్పడం కరెక్ట్ కూడా కాదు. లెట్ us టేక్ సమ్ టైం. అందుకే మీరు రాగానే మీతో మాట్లాడుకుని ముందు పోయి సీన్ అంతా చూసి అన్ని వివరాలు ఆలోచించుకొని మాకు కొంతవరకు నిర్ధారణకు వచ్చాక చెప్తున్నాము. నిర్ధారణకు రాని విషయాలు లేదా మీకు చెప్పకూడని ఇవాళే చెప్పకూడని విషయాలు ఇప్పుడే చెప్పాం. ఎప్పుడు అవసరమైతే రేపు గారు ఎన్నిటి గారి విషయాలు చెప్తాం. ఇవాళ ఏంటంటే ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ రికార్డులో వచ్చేసే విషయాలు మీకు ఇవాళ అయితే రేపు తెలుస్తాయంటే చెప్పాను తప్పించి కొన్ని విషయాలు ఇవాళ చెప్పలేము, చెప్పకూడదు. ఓకే థ్యాంక్ యూ. ఆ పొంగునూరులో 982 ఎకరాలకు సంబంధించి రికార్డ్స్ ఏమన్నా అదే మీరు తీస్తా కదా బయటికి వచ్చే తెలుస్తుంది కదా. ఓకే అన్ని బయటకు వస్తాయి. అది అవసరాన్ని బట్టి ఇస్తామండి, అవసరాన్ని బట్టి అందుకే ఆయన కూడా తీసుకుని వచ్చాం. ఎందుకంటే అవసరం అయితే మొదటి నుంచి ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఆఫీసులు కూడా ఆయనతో పాటు వాళ్ళ ఆఫీసులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా అసోసియేట్ అవుతున్నారు. సో అందరం కలిసి ఇన్వాల్వ్ అయ్యి అవసరాన్ని బట్టి మార్చేయడం. ఈ ఘటనపై స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణ చేస్తున్నారు, మినిట్ అప్డేట్ చేస్తున్నారు. కరెక్ట్. ప్రస్తుతానికి ఉన్న టీమ్స్ పెట్టి చేస్తామండి. అవసరాన్ని బట్టి సిఐడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, అక్కడ మళ్ళీ టీమ్స్ ఫాలో చేయడం జరుగుతుంది. సార్ రేపు కూడా మీకు ఇక్కడే ఫీల్డ్ విజిట్ చేసి ఇవాళకైతే మేము ఇద్దరు ఇక్కడ ఉన్నాం. రేపు సంగతి రేపు చెప్తాం. రేపు పరిస్థితి సార్ రేపు సంగతి చెప్తాను కదా. ఓకే.